హలో అండి. బిజ్ పార్ట్స్లో 45 డేస్ స్టాక్ మార్కెట్ మాస్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో అందులో భాగంగా టెక్నికల్ ఇండికేటర్ అనేది ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అందులో సిలబస్ ఏంటనేది మీకు వీడియో రూపంలో అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా మనకి ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ ఏదైతే కనిపిస్తుందో ఇందులో కవర్ అయ్యే సిలబస్ ఏంటి అనేది అయితే మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది సిలబస్ మీద. సో మీరు ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ ఇండికేటర్స్లో టెక్నికల్ ఇండికేటర్లు వచ్చేటప్పటికి టెక్నికల్ విశ్లేషణ అంటే ఏంటి, టెక్నికల్ ఇండికేటర్ ప్రాముఖ్యత ఏంటి, ఈ పుస్తకంలో లైక్ ఇవి కవర్ అవడం అయితే జరుగుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ టెక్నికల్ టూల్స్ లైక్ ఏంటంటే చార్ట్ టైప్స్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రెండ్లను ఏ విధంగా గుర్తించాలి, నెక్స్ట్ ఇండికేటర్ల మీద అవగాహన, లైక్ ఏంటంటే లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, లాగింగ్ ఇండికేటర్లు అంటే ఏంటి, సో ఇండికేటర్ల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్ లైక్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ SMA అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ EMA, నెక్స్ట్ ఏంటంటే క్రాస్ ఓవర్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా మనకి ఈ సిలబస్ లో అనేది అయితే కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం కానీ ఈ మొమెంటం ఇండికేటర్స్ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ RSI కవర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సో స్టోకాస్టిక్ అనేది కవర్ అవుతుంది అండ్ MACD అనేది అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండ్ ఫాలోయింగ్ ఇండికేటర్లు చూసుకున్నట్లయితే ADX అనేది కవర్ అవుతుంది, అంటే పారాబోలిక్ సవర్ అనేది కవర్ అవుతుంది, అండ్ ఛానల్ మరియు బ్యాండ్ స్ట్రాటజీస్ అనేవి అయితే కవర్ అవుతుంటాయి. అండ్ మరియు వాల్యూమ్ ఆధారిత ఇండికేటర్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే OBV అనేది అయితే కవర్ అవుతుంది, అండ్ VWAP అనేది అయితే కవర్ అవుతుంది, అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అనేవి అయితే కవర్ అవుతుంటాయి. అండ్ మీరు ఆసిలేటర్స్ కానీ ఇక్కడ చూసినట్లయితే మొమెంటం అంటే ఏంటి, నెక్స్ట్ CMO అంటే ఏంటి, నెక్స్ట్ CCI అంటే ఏంటి అనేది అయితే మీకు కవర్ అవడం అయితే జరుగుతుంది. అండ్ బోలింజర్ బ్యాండ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే బ్యాండ్స్ ఎలా పనిచేస్తాయి, నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇచుముఖ క్లౌడ్ దీని యొక్క మూలాలు ఏంటి, సో అదేవిధంగా క్లౌడ్ గణన సరళత అంటే ఏంటి, ట్రెండ్లను గ్రహించడం అంటే ఏంటి అనేది అయితే మీకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఫిబోనచీ ఇండికేటర్ లైక్ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏంటి అని తెలుస్తాయి, అండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి తెలుస్తాయి, ఫిబోనచీ కాంబినేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అనేది మీకు ఈ సిలబస్ లో తెలుస్తుంది. నెక్స్ట్ మీకు విక్స్ మరియు సెంటిమెంట్ ఇండికేటర్ లైక్ మార్కెట్ సెంటిమెంట్ అంటే ఏంటి, విక్స్ అంటే ఏంటి, వాలటిలిటీ ఇండెక్స్ లైక్ క్రిప్టో మరియు స్టాక్ మార్కెట్ సెంటిమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ ప్రాక్టికల్ అనువర్తనలు కానీ మనం చూసుకున్నట్లయితే వివిధ ఇండికేటర్ కాంబినేషన్ లైక్ బ్యాక్ టెస్టింగ్ కానీ, ఇంట్రాడే మరియు స్వింగ్ ట్రేడింగ్, ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. అండ్ మార్కెట్ మానసిక స్థితి అండ్ ఇండికేటర్స్, సో ట్రేడర్ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇండికేటర్లపై విధి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకైతే కవర్ అవడం అయితే జరుగుతుంది ఈ సిలబస్ లో. అండ్ మనకి టెక్నికల్ ఇండికేటర్ లో మనకు కవర్ అయ్యేది ఏంటంటే ఈ మార్కెట్ మార్పులకి స్వభావం లైక్ ఏంటంటే ముఖ్యమైన పాఠాలు, ఎందులో ఏంటంటే మనకి ముఖ్యమైన పాఠాలు, ట్రేడింగ్ లో నెగ్గే విధానాలు లైక్ టెక్నికల్ ఇండికేటర్ భవిష్యత్తు, నెక్స్ట్ ఏంటంటే మనకి కంటిన్యూ ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇందులో చార్ట్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇందులో అయితే మీకు కవర్ అవడం అయితే జరుగుతుంది. ఈ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ లో మీకు కవర్ అవడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంకా లైక్ ఈ సిలబస్ మొత్తం ఈ టెక్నికల్ ఇండికేటర్ సబ్జెక్ట్ లో అనేది అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో ఉండే సిలబస్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్ గా అర్థమైతే అవుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.